అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు అంటారు కదా. ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఒక్కరో ఇద్దరో కాదు, చిరంజీవి నుండి చిన్న హీరోల వరకు అంతా దేవుడిపైనే భారం వేస్తున్నారు. మైథలాజికల్ సబ్జెక్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ తరహా దేవుడి కథలకు డిమాండ్ కూడా బాగానే ఉంది ఇప్పుడు. అందుకే అంతా అదే దారిలో వెళుతున్నారు. చూస్తున్నారుగా చిరంజీవి కొత్త సినిమా టైటిల్ టీజర్. ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ పెడుతున్నట్లు గతంలోనే మనం చెప్పుకున్నాం. 3 లోకాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. బింబిసారా ఫేమ్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులోనూ హనుమంతుణ్ణి హైలైట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే హనుమాన్ బాక్సాఫీస్ దగ్గర చేస్తున్న మాయా చూస్తూనే ఉన్నాం. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం దూకుడు చూస్తుంటే ఖచ్చితంగా 200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్లో హనుమాన్ ఎంట్రీకి థియేటర్స్ అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి. 2 ఏళ్ల కింద కార్తికేయ 2తో కృష్ణుడు కూడా ఇలాగే బాక్సాఫీస్ దగ్గర మాయ చేశాడు. నిఖిల్ హీరోగా చందు మొండేటి తెరకెక్కించిన కార్తికేయ 2తో కృష్ణుడి రెఫరెన్స్ తీసుకున్నారు. ఈ చిత్రం 120 కోట్లకు పైగా వసూలు చేసింది. అలాగే అఖండలో బాలయ్య శివుడి అంశంగా కనిపించారు. అది కూడా బాక్సాఫీస్పై విరుచుకుపడింది. ఒక్క ఆదిపురుష్ తప్ప ఈ మధ్య దేవుడి కాన్సెప్ట్ ఏది తీసుకున్నా కూడా వసూళ్ల వర్షం కురిపించింది.